ఎండ బాగా మండిపో బయట కష్టపడైతే వచ్చేసాం ఫ్రెండ్స్. వాళ్ళు అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఒక పాప అయితే మీకు చెప్పలేదు కదా, చాలా రోజులు అవుతుంది. పాప అయితే అక్కడికి వెళ్ళింది, 1 వీక్ అవుతుంది అనుకుంటా. మీకు వీడియోస్లో నేను అనౌన్స్ చేయలేదు. అమ్మ తీసుకురమ్మంటే ఇంకా తీసుకురావట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేనే బయలుదేరదామని చెప్పేసి బయలుదేరుతున్నాను. రేపు ఎలాగో గాయత్రికి హాలిడే కదా, సో గాయత్రి హాలిడే అని చెప్పేసి ఇంక ఇవాళ అయితే బయలుదేరుతున్నాం అనమాట. రేపు అంబేద్కర్ జయంతి అంటే, సో అందుకని చెప్పేసి హాలిడే అని చెప్పేసి ఇంకా 2 days ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. నేను గాయత్రి ఇంకా పాప అయితే వెళ్తున్నాం అనమాట. రేపు అయితే హాలిడే అంట, అందుకని చెప్పేసి ఇంక ఇవాళ బయలుదేరదాం అని అనుకుంటున్నాను. నాన్నగారికి ఇంకా తెలీదు, నాన్నగారు అయితే షాప్ దగ్గర ఉన్నారు. ఆయన వచ్చేసరికి మనం వెళ్ళిపోతాంలేండి. ఇంకా ఆయన వచ్చాక ఆయన వస్తారు అక్కడికి, ఇంక మనం అయితే స్టార్ట్ అవుదాము. టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది. ఇంకా పాప కూడా బెంగెట్టుకుందో లేదో తెలియదు కానీ కొంచెం బెంగెట్టుకుంది. నేను కూడా బెంగెట్టుకున్నాను అనమాట. అమ్మ తీసుకురావంటే తీసుకురావట్లేదు. ఇంకా నేనే చెప్పా చేయకుండా బయలుదేరదాం కదని చెప్పేసి పాపనైతే రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇంక ఏడుస్తుందని చెప్పేసి పాల డబ్బా అయితే తగిలిచ్చాను. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది అనమాట. బైకులు గట్రా ఏం లేవనుకోండి, బండి వారు వేసుకెళ్ళిపోయారు, బండి వేసుకెళ్దామని అవకాశం లేదు. సో ఇప్పుడు ఆటో అయితే ఎక్కేసే వెళ్తున్నాం అనమాట. ఇంకా లగేజ్ ఏం ప్యాక్ చేసుకోవట్లేదు, ఎందుకంటే పాప కోసం అయితే బట్టలు అయితే తీసుకున్నాను. అమ్మ పట్టుకెళ్ళారు వేరే పాప కోసం, జానుగాడు కోసం బట్టలు ఆల్రెడీ పట్టుకెళ్ళాడు కాబట్టి మన బట్టలు ఓన్లీ, నా బట్టలు అయితే ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. గాయత్రి బట్టలు కూడా ఉంటాయి అనుకోండి. ఇంకా పాప బట్టలు అయితే కనుక పట్టుకెళ్ళింది కదా, సో జాను బట్టలు దీనికి వేసేస్తాము. ఎక్కువ రోజులు ఏమి ఉండమనుకోండి. సో రేపు ఒక్క రోజు అనమాట. చెప్పుకోవడానికి అయితే ఏం లేదనమాట. ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము. ఎవరెవరో వెళ్ళట్లేదు, మా జాన్వి గారు, మా గాయత్రి అండ్ నేను అనమాట. ఎలాగో జాను పాప ట్విన్స్లో పాప అయితే అక్కడే ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం అనమాట. సర్ప్రైజ్ చేద్దాము, ఎందుకంటే సర్ప్రైజ్ అవుతుందో లేదో తెలియదు. మా అమ్మ తిడుతుందో కూడా తెలియదు, డౌటే నాకు, చెప్పకుండా ఎందుకు వచ్చామని చెప్పేసి. సో మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. వెళ్దాము, స్టార్ట్ అవుదాము. మళ్ళీ 4 అయింది, చల్లబడిపోద్ది కదా. ఇంకా బయట ఎండ కూడా బగబగా మండుతుంది. బయటకు అడుగు పెట్టాలంటే భయం అవుతుంది, ఎందుకంటే ఇంకా చెప్పలేదనమాట. చెప్పామనుకోండి ఆగుమంటారు, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఇంత ఎండలోనే నేను వెళ్ళి తీసుకొస్తాను అంటారు అనమాట. ఆల్రెడీ 2 days నుంచి అన్నారు తీసుకురావట్లేదు అని చెప్పేసి ఇంకా మేమే స్టార్ట్ అవుతున్నాం అనమాట. బయట అయితే 4 అయినా ఎండ తగ్గట్లేదు, అసలు బగబగా మండుతూ ఉంది. సో ఇంక పిల్లల్ని తీసుకుని అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాము. నాకు కావాల్సిన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను పాల డబ్బులు అవి అని. ఇంకా బట్టలు ఏం తీసుకెళ్ళట్లేదు అనుకుంటే ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. ఇంకా లాక్ చేసుకుని ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. బాయ్, వెళ్ళిపోతున్నాం. వచ్చి మమ్మీ ఇంటికి వెళ్దామా, చెప్పా మమ్మీ ఇంటికి వెళ్దామా. ఆల్రెడీ మీకు చెప్దాం అనుకొని చెప్పలే లేదనమాట. వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చేస్తుందేమో అనుకున్నా కానీ తీసుకురాకపోయేసరికి ఇంక 1 week అయ్యింది. ఇంకా నేనే వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఇంకా మొత్తం అంతా లాక్ చేసుకుని అయితే స్టార్ట్ అవుతున్నాం. నిజానికి ఎండ మామూలుగా లేదండి, ఎండ బగబగా మండిపోతుంది బయట. అసలు గ్యాప్ లేదు, టైము 4 దాటింది అయినా సరే ఎండ ఎక్కడ దాటలేదు. 1 దాటి 1 గంట అయినట్టు కాస్తుంది అనమాట. ఈ డెలివరీ అయ్యాక మాత్రం నేనైతే ఫుల్ సిక్ అయిపోయాను, మొత్తం ఆవేశపడిపోతున్నాను అనమాట. మామూలుగా రావట్లేదు, కాస్త దూరం నడుస్తుంటే చాలా ఆవేశం వచ్చేస్తుంది. ఇంకెలా కాదని చెప్పేసి మా పాప నడుస్తుందని చెప్పేసి దింపారు అనమాట. 2 అడుగులు వేసేసరికి ఇంక ఎత్తుకోవాలంట. ఇంకెలాగో కాసేపు వాళ్ళకు కూడా అలవాటు అయినట్టు ఉంటుందని చెప్పేసి కాసేపు నడిపించాను అనుకోండి. ఎంతో దూరం కదండి, కాస్త దూరం నడిపించాను. ఇంకెలా కాదని చెప్పేసి ఇంక ఎత్తేసుకున్నమాట. మా పాపను తీసుకుని వెళ్తే ఈవినింగ్ 7 అయిపోద్దని చెప్పేసి ఇంకా నేను ఎత్తుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాను. సాయంత్రం అయితే చాలా పిల్లలందరూ బయట ఆడుకుంటారు అనమాట. మంచి చల్లగా ఉంటుంది, ఈ ఎండలో వాళ్ళకి బలి చల్లగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆటో వచ్చేసింది, ఇంకా ఆటో వచ్చేసరికి ఇంక ఎక్కేసాం అనమాట. కానీ ఆటో అసలు ఖాళీ లేదు, ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయి కూర్చుని పోయాం అనమాట. మామూలుగా లేదనమాట, ఫుల్ జనం ఉన్నారు. ఇంకా ఎలా అయితేనో ఏదో ఒకటి వెళ్ళిపోవడమే కదా కావాల్సింది, కాసేపే కదా అని చెప్పేసి ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయి కూర్చుని పోయాం అనమాట. మనోడు ఆటో కష్టపడి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనవాడు ఆట ఎక్కగానే కొత్తగా చూసాడు అనమాట. ఇంకా సంగతి ఎక్కట్లేదు అనమాట. నేనేదో సర్ప్రైజ్ చేద్దాం కానీ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అనమాట. తిరిగి తిట్టినాను. అటు నుంచి రావాలంటే బండి రావాలన్నమాట, ఇంటికి రావాలంటే. సరే ఏదో ఆటో ఎక్కేసి వచ్చేద్దామని అనుకున్నాను కానీ అంత ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇంక ఏటో రాపేసరికి అమ్మ బండి పంపించి తమ్ముని పంపించి అని చెప్పేసి నేనే ఫోన్ చేసి రప్పించుకోవాల్సి వచ్చింది. ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఎందుకు అంత అర్జెంటుగా వచ్చేసామని చెప్పేసి మా అమ్మ తిట్టలేదు అనమాట ఎంత ఎండలోని. ఇంకెలా అయినా పిల్లల్ని చూడని చెప్పేసి అయితే వచ్చేసాను అనమాట. ఇంక నా కోసం నన్ను చూడగానే బలిలో అతికిపోయింది మా పాప అయితే మాత్రం. ఇంకెక్కడ వదలట్లేదు అనుకుంటే చూసారా ఫేస్ ఎలా ఉందో అలా ఉంటుందండి. వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తే పిల్లకలో బొట్లు అలా ఉంటాయి అనమాట. మా జాన్వి గడు మాత్రం వాళ్ళ అమ్మ దగ్గర ఫిక్స్ అయిపోయింది డ్రింక్ బాటిల్ కోసం. అయితే ఒక రకంగా రీజన్ చెప్పాలంటే మాత్రం నేను చాలా రోజులు అయిపోయింది అనమాట ఇలా ఒంటరిగా జర్నీ చేశాను అనమాట. ఇంక మా పాప ఇద్దరు ఉండడం వల్ల ఇంకెక్కడికి జర్నీ చేయాల్సిన పని అయితే రాలేదు. ఇంక ఒక పాప లేకపోయేసరికి ఇంకా అమ్మ దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఇంకో దాని అయితే చంగనేసుకుని వచ్చారనమాట. ఇద్దరు పిల్లల్ని చంగనేసుకుని వెళ్ళామంటే కొంచెం కష్టమే కదా, అందుకే జర్నీస్ మానేసుకున్నాను అనమాట. మా వారుడు వస్తాను ఇంకా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఒక పాపే కదా అని చెప్పేసి తీసుకుని వచ్చేసాను. తీసుకుని వచ్చేసేమేమో
కానీ మా పాపలు మాత్రం ఇది మామూలుగా ఆడుకోలేదండి. చూస్తున్నారు కదా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు అనమాట. చాలా రోజులు మిస్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. నిజానికి 1 వీక్ అవుతుంది. మీతో నేను అప్పుడే షేర్ చేసుకోవాలి కానీ షేర్ చేసుకోలేదన్నమాట. ఇంకా అమ్మ బాగోట్లేదు కదా అని చెప్పేసి ఇంకా నాకు మా అమ్మ తీసుకుని వెళ్ళారన్నమాట. దాన్ని కూడా చూడాలని ఉందని చెప్పేసి తీసుకుని వెళ్ళా. ఇంక 1 వీక్ అవుతుంది ఇంక తీసుకురావట్లేదు అని చెప్పేసి మనమే స్టార్ట్ అయ్యి వచ్చేసాం అనమాట. మా జానుగాడి చూడండి, అది ఉన్నది చిన్న స్కర్ట్, దాన్ని కూడా అడ్డుపడిపోద్ది అనుకుంటుంది. ఇంటి తెలియదు వాళ్ళ చేతిలో పట్టుకుని నడుస్తుంది అనమాట. ఈ డ్రెస్ వేసినోడల్లా నాకు నవ్వుకుంటారు అనమాట. మిడ్డీలో పొట్ట మొత్తం అని నీట్గా మంచిగా కనబడుతుంది అనమాట. మా జాన్వి గారు మాత్రం ఆ డ్రింక్ బాటిల్ అయితే అస్సలు వదలట్లేదు అనమాట. పిల్లలైతే మాత్రం మంచిగా ఆడుకున్నారండి. ఏదో 1 వీక్ మిస్ అయ్యేది కానీ 1 నెల మిస్ అయినట్టే ఫీల్ అవుతున్నారు అనమాట. ఇంక పిల్లలైతే చక్కగా ఆడుకున్నారండి వాళ్ళ అక్కతో అయితే మాత్రం. ఇంకా అలా కొత్త ఎత్తుకుంటాం సర్ప్రైజ్ ఏమో తెలియదు కానీ మాత్రం నా ప్లాన్ మాత్రం బగ్గు అనమాట. మీరు మాత్రం ప్రయోగం చేయకండి. అలా నెట్టుతారా అలా నెట్టుదే ఈడక్కడికి ఇంకా తిరిగి తిరిగి మా అమ్మకే ఫోన్ చేసుకుని, అమ్మ ఏ ఆటోలు రావట్లేదు, ఏ బండ్లు రావట్లేదు, తమ్ముడు మమ్మీని చెప్పేసి నేనే ఫోన్ చేసుకుని మా అమ్మని అడుక్కోవాల్సి వచ్చింది అనమాట. ఆఖరికి ఇంక మా అమ్మ పంపించింది. నిజంగా వస్తున్నావా లేకపోతే జోక్ చేస్తావు అని చెప్పేసి మా అమ్మ 4 తిట్లు తిట్టింది అనమాట. నిజంగానే ఉన్నానే బాబు అని చెప్పేసి ఇంకా మా అమ్మకు ఫోన్ చేయగానే తమ్ముడిని అయితే పంపించింది అనమాట. తమ్ముడు లాంటి వాడు అనమాట. వాడైతే వచ్చిందని తీసుకొచ్చాడు అనమాట. ఇంక పాపని నన్ను మొత్తం అందరినీ ఇంక ఇలా ఉంటుందండి. సర్ప్రైజ్ చేయకండి. నేను మాత్రం మా ఇంట్లో అయితే మాత్రం అసలు సెట్ అవ్వదు అనమాట సర్ప్రైజ్లు అయితే మాత్రం. వీడియోలో మీకు చెప్తాను కానీ ఇంతకీ ఏం జరిగింది ఎంత జరిగిందని చెప్పేసి మా వార్త అయితే నేను చెప్పలేదనమాట. ఇంక అలా తీసుకుని వచ్చేసాను. ఇంక ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పాను అనుకోండి, ఇంకెప్పుడు పంపించారు అనమాట. ఇంక అందుకని చెప్పేసి సైలెంట్గా ఊరుకున్నాను అనమాట చెప్పకుండా. ఇంక ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా తెలుస్తుంది మా వారికి కూడా. ఇంక పిల్లలైతే మాత్రం మామూలుగా రచ్చ చేయలేదండి. ఇంక ఈవినింగ్ 7 అయినా ఆడుతూనే ఉన్నారనమాట బయట. మాకంటే కొంచెం ప్లేస్ ఉండదు, ఇరుకు అనమాట మా సిటీల్లోని. కొంచెం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఫ్రీగానే ఉంటుంది అనమాట ఆడుకోవడానికి పిల్లలతో కూడా చక్కగా. ఇంక పిల్లలైతే మాత్రం మీరు చాలా వరకు అడుగుతున్నారు ఇంకా పిల్లలు నడవట్లేదు అక్క అని చెప్పేసి. కొంచెం నడుస్తున్నారు పడుతున్నారు అనమాట. ఇంక పిల్లలైతే మాత్రం పిల్లల్ని కూడా నేను అరుసుల మీద నడిపిస్తారు కదా, సో ఆ ప్రయోగం అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మన నుంచి చిన్న అడుగులు వేస్తున్నారు కదా, అయితే ఇంకా నీట్గా నడవడం రాలేదు కదా, సో అరుసుల మీద నడిపిద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అది ఎప్పుడు అవుతుందో ఎంతవరకు అవుతుందో అయితే పూర్తిగా తెలియదు. సో ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. మనం అనుకున్నాం అరిసెలు వేయాలి, అరిటాకులు తీసుకురావాలి, ఫ్లవర్స్ తీసుకురావాలని చెప్పేసి. సో ఒకేలా అవుతే కనుక చక్కగా మీకైతే వీడియో తీసి అయితే పెడతాను అనమాట. పిల్లలైతే నడుస్తున్నారు పాకుతున్నారు. నడకకంటే వాళ్ళకి పాకడమే ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. మామూలుగా ఆడుకోవట్లేదండి, ఒక ఆట ఆడేసుకుంటున్నారండి బాబు పిల్లలైతే మాత్రం. నిజంగా అది బెడ్ అనుకుంటున్నారో కింద అనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ ఫుల్గా దొల్లుతున్నారు. ఇంకా అది అసలు పని చేస్తా లేదో కూడా తెలియదు ఇంకా ఉతకడానికి వాష్ చేయడానికి. సర్లేండి పోతే పోయినాయండి. పిల్లలైతే ఆడుకోవడం మంచిగా ఆడుకోవడమే కదా కావాలి. ఇంతకుముందు వేరు, ఇప్పుడు ఇంకా గచ్చల మీద ఆడుతున్నారు. అంతకుముందు అయితే మేమైతే మట్టిలోనే ఆడుకునే వాళ్ళం అంట. ఇంకా మా వాళ్ళు అయితే చిన్న గ్యాప్ కూడా ఇవ్వట్లేదు, చక్కగా నడుస్తున్నారు. వాళ్ళ ఇంటికి మాకు ఎంతో దూరం కాదండి. మీరు చాలా మంది అడిగారు మా అమ్మ వాళ్ళ దూరం అని చెప్పేసి. అమ్మ వాళ్ళ మాకు పెద్ద దూరం ఏం కాదండి అనుకోండి. మా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి 10 కిలోమీటర్స్ అనమాట. మధ్యలో మీ అందరికీ తెలుసు జీర్సం ఆశ్రమం ఉంటుంది టెంపుల్కి, మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర అనమాట. సో మీరు చాలామంది అడిగారు, చాలామంది కలిసారు కూడా. సో అమ్మ వాళ్ళ ఇంటికి మాకు 10 కిలోమీటర్స్ అనమాట. పెద్ద దూరం ఏం కాదు. ఇంకా ఎప్పుడైనా హెల్త్ బాగోపోయినా, నాకు బాగోపోయినా, పిల్లలకి బాగోపోయినా ఇంకా అమ్మ ఫోన్ చేస్తుండగా అమ్మ అయితే వస్తారనమాట. కొంచెం అదొకటే ధైర్యం, ఇంకా అమ్మ దగ్గర ఉన్నారులే పర్వాలేదులే అని చెప్పేసి. మీరు చాలామంది అడిగారు అక్క అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అని చెప్పేసి. ఉండాలంటే ఉండొచ్చు కానీ మేమైతే 5th మంత్లోనే వచ్చేసాను. దగ్గరే కదా ఏదైనా అవసరం అయితే అమ్మ వస్తారులే అని చెప్పేసి మేమైతే మా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. 5th మంత్లోనే 2 పిల్లలు తీసుకొని. కొంతమందికి అర్థమవుతుంది పిల్లలు ఇద్దరు తెల చేసుకుంటున్నానని చెప్పేసి, ఇంకొంతమంది అర్థం చేసుకోరనమాట. పర్వాలేదులేండి, అర్థం చేసుకోకపోయినా అదంతా మీ మంచికి నా మంచికి అని అనుకుంటాను. సో ఇంకా వాళ్ళ అమ్మమ్మ అయితే ఏదో స్నాక్ ఏదో తినిపిస్తుంది. ఇంక పిల్లలు అయితే మాత్రం తింటా వెనక్కి దొల్లాడుతున్నారు అనమాట. ఇంతకుముందు ముందుగే పాకేవారు, ఇప్పుడు వెనక్కి కూడా పాకుతున్నారు అనమాట. నిజానికి బెడ్లా వాడుకుంటున్నారండి. ఒక గచ్చిలో డైజెషన్ కూడా
చేసుకోలేకపోయాను, ఎందుకంటే ఒక పాపతో ఉండేదాన్ని. తర్వాత ఇంక ఇద్దరు వచ్చేసరికి ముగ్గురు పిల్లలతో కొంచెం అదేంటి అంటారు కొత్తగా అనిపించింది అనమాట. ఇప్పుడు అలవాటు అయిపోయింది అనుకోండి. ఫస్ట్లో మరి ఒక పాప అలవాటు అయిపోయి ఇంక వీళ్ళిద్దరూ రావడము కొత్తగా అనిపించింది అనమాట. ఇంక కొత్త ఏడుపులు, కొత్తగా నిద్ర లేకపోవడం అంతా కొత్తగా ఉండేసరికి ఒక 2-3 నెలలు నాకు డైజెషన్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టిందనమాట. ఇంకేం చేస్తాం చెప్పండి, పిల్లలు నా పిల్లలే కాబట్టి ఇంక అలా అడ్జస్ట్ అయిపోయి అలవాటు అయిపోయింది అనమాట. అంటే కొత్తే కదండి ఎవరికైనా. మరి ఫస్ట్ ఒక పాపతో ఆడుకునేదాన్ని, ఇంక తర్వాత ఒకేసారి ఇద్దరు రావడము, నిద్ర లేకపోవడము, వాళ్ళిద్దరిని చూడడము, వాము కొత్తగా మారిపోయింది అనమాట నా జీవితం. నా లైఫే మారిపోయింది. ఇంక వీళ్ళిద్దరూ నా లైఫ్లోకి రావడం వల్ల మొత్తం చేంజ్ అనమాట. ఇంక పిల్లలు అయితే మాత్రం చక్కగా పట్టుకుంటే చాలు అటోకలు ఇటోకలు మంచిగా నడుస్తున్నారు అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర కొంచెం ఫ్రీగానే ఉంటుందని మీకు ఆల్రెడీ తెలిసే కదా. చాలా చక్కగా తిరిగారండి బాబు. అసలు టైమే తెలియకుండా మామూలుగా ఆడుకోలేదనమాట. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తే కనుక సో నా డ్రెస్ డీటెయిల్స్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ప్యూర్ కాటన్ వచ్చింది, కానీ చాలా కంఫర్ట్గా ఉంది గైస్, చాలా ఫ్రీగా ఉందనమాట. ఈ సమ్మర్లో ది బెస్ట్ అని చెప్తాను. నాకైతే చాలా ఇష్టం అనమాట వైట్ అయితే మాత్రం. సో నేను ఎక్కువ వైటే చూస్ చేసుకుంటాను. సో వైట్ అయితే ఆడుకుని మా వాళ్ళు మామూలుగా ఆడుకోవట్లేదు చూసారా, వెనక్కి తిరిగి ఆడుతుంది పట్టుకో అని చెప్పేసి. ఇంకా ఇలా ఉంటుందండి మరి. పిల్లలతో గ్యాప్ ఉండదు, ఎక్కడ ఆడుకోవడమే సరిపోతుంది అనమాట. వాళ్ళతో మిగతా టైంలో ఖాళీగా ఉన్న టైంలో పడుకున్న టైంలో ఇంకా మిగతా పనులు, ఇంటి పని, వంట పని, ఎడిటింగ్ పని అని వీడియోస్ అప్లోడ్ చేయడానికి తర్వాత చేస్తానమాట. ఏదైనా మెయిన్ పిల్లలే చూసుకుంటాను అనమాట ముందు. ఇంకా పిల్లలు చూసుకున్నాక ఇంకా నా పని చేసుకోవడం, వంట పని చేయడం ఇట్లా చేస్తానమాట. బట్టలు వేయడం, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామనుకోండి గిన్నెలు తమ్మి పని ఉండదు, బట్టలు ఉతికి ఏ పని ఉండదు. ఫ్రీగా తినేసామా పడుకున్నాం అనమాట. కనీసం తిన్న గిన్నె కూడా కడుక్కోనండి బాబు, మా అమ్మాయి కడుక్కుంటుంది అనమాట. ఇంటికి వచ్చామంటే బద్ధకం కాదు, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మ చేసుకుంటుందిలే అన్న అదనమాట. ఇంకా మన ఇంటి దగ్గర అనుకోండి మనమే చేసుకోవాలి. ఇంకా చదువుకోవడానికి వాళ్ళ మామయ్య బుక్స్ తీసి తెగ చదివేస్తున్నారు. మన బుక్స్ మనం చదవడం కానీ పక్క వాళ్ళ బుక్స్ మాత్రం బాగా చదువుతుంది మా గాయత్రి అయితే మాత్రం. ఇంక పిల్లలు కూడా అందులో ఏముందో ఏమని చెప్పేసి పేపర్స్ అయితే తిప్పుతా చూసేసి చదివేస్తున్నారు అనమాట. ఇంక నెక్స్ట్ వాళ్ళే స్కూల్కి వెళ్ళిపోతారు గైస్. ఇంకేముందండి, ఇంకా 2.5 years తర్వాత వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారంటే ఇంక నాకు ఏం చేయాలో కూడా తెలియదు అనమాట, పిల్లలతో ఆడుకుని. సో ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.